ఇప్పటి రోజుల్లో అండి పెళ్ళిళ్ళలో ఇప్పుడు పెళ్ళిళ్ళు జరుగుతున్నాయి కదా. ఇప్పుడు జరుగుతున్న నేను ఒక్కరిని కామెంట్ చేయట్లేదు. ప్రతి ఒక్క పెళ్ళిలో అండి ఒకప్పుడు పెళ్ళిళ్ళు ఎందుకు చేసేవాళ్ళు? ఒక జంటని కలపడానికి వాళ్ళంతటి వాళ్ళకు సపోర్ట్ కావాలని పెద్దవాళ్ళు వెనక నిలబడి కలిపేవాళ్ళు. వీళ్ళు సిగ్గుతోటి కలవలేక ఎట్లా కలవాలో తెలియక భయపడుతూ పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇద్దరు భయపడుతూ అలా ఉండేవాళ్ళు. ఇప్పుడు అలాంటి రోజులు లేవండి. వాళ్ళ పక్కన పెద్దవాళ్ళు ఎందుకున్నారా అని డౌట్ వస్తుంది. వాళ్ళంతటా వాళ్ళు మాట్లాడుకుంటారు, ముద్దులు పెట్టుకుంటారు. అసలు పెళ్లి మండపంలో ముద్దులు పెట్టుకోవచ్చా? అది నాకు క్లారిటీ లేదండి. అంటే ఇప్పుడు చెయ్యి ముద్దు పెట్టడం కానీ, మనిషిని నుదురు ముద్దు పెట్టడం కానీ అనేది పెళ్లి మండపం మీద చేయొచ్చా అది నాకు ఒక పెద్ద డౌట్ అండి. అంత పబ్లిక్గా అండి చుట్టూరా మనుషులు ఉన్నారని లేకుండా పెళ్ళికూతురు అలానే ఉన్నారు, పెళ్ళికొడుకులు అలానే ఉన్నారు. అతిగా అన్నమాట. ఇంకొకటండి, అదంతా ఎలా ఉంటుందంటే యాక్షన్ చేసినట్టు ఉందండి. రియాలిటీ ఉండడం లేదు పెళ్ళిళ్ళలో. అత్తగారు ఒక నటన చేస్తుంటుంది, ఆడబిడ్డ ఒక నటన చేస్తుంటుంది. అంటే ఒక సినిమాలో ఇప్పుడు రీల్స్ ప్రభావం ఎంత అయిపోయిందంటే నటన అనేది అలవాటైపోయిందండి బాగా. ఆ నటనలో నటిస్తున్నారు, ప్రేమ చూపించినట్టు నటించడం, లోపల ఎన్ని ఫీలింగ్స్ ఉన్నా బాగా ప్రేమగా ఉందనుకోవాలని అందరు జనాల ముందర నటించడం ఒకప్పుడు ఇవి ఉండేవి కాదండి. ఇప్పుడు అత్తగారికి ఏదైనా నచ్చకపోతే మొహాన్ని అడిగేసేవాళ్ళు. దానివల్ల ఏంటి, అమ్మాయి కానీ అమ్మాయి తరపు వాళ్ళు కానీ అలర్ట్ అయ్యి ఆమెకు అనుగుణంగా మారేవాళ్ళు. ఇప్పుడు అలా కాదు, ఆమె హాయిగా నటించేస్తుంది. నటించేసి తర్వాత రంగంలో దించుతుంది. పెళ్ళైపోయిన తర్వాత నటన జరగని దగ్గర ఉంటుంది కదా, పబ్లిక్ లేని దగ్గర రియల్ లైఫ్, అక్కడ అన్నీ బయటకు వచ్చేస్తాయి. ఆ నటన అనేది ఇప్పుడు బాగా ఎక్కువైపోయిందండి. నేను అబ్జర్వ్ చేస్తున్నా. అసలు ఈ మధ్య నాకు పెళ్ళిళ్ళకి వెళ్ళాలంటేనే నచ్చడం లేదు. అదొక సినిమా షూటింగ్ లాగా ఉంటుందండి. ఒక సినిమా షూట్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక రీల్ షూట్ చేస్తే ఎలా ఉంటుందో అలా ఉన్నాయి. రీల్స్ షూట్ చేయడమే, అవి ఇన్స్టాలో యూట్యూబ్లో లైవ్ ప్రోగ్రాంలు. అసలు ఎలా ఉంటుందంటే అండి రియాలిటీకి చాలా దూరంగా ఉంటుంది. అసలు అన్ని లక్షలు ఖర్చు పెట్టి అన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇలా పెళ్ళిళ్ళు చేయడం అవసరమా అండి? మీరు ఆలోచించండి. ఒరిజినాలిటీకి చాలా దూరంగా ఉంటున్నాయి పెళ్ళిళ్ళు. ఫుడ్ కూడా అండి అసలు తినబుద్దే కావడం లేదు. అసలు ఒరిజినాలిటీకి అన్ని రుచులు కానీ ఒక్కటని కాదు పెళ్ళిళ్ళలో. మీరు అబ్జర్వ్ చేస్తున్నారో లేదో నాకు తెలియదు. నాకైతే అసలు ఏ పెళ్ళికి వెళ్ళబుద్ధి కావట్లేదండి. ఆ నిజమైన లేని దాన్ని నటన్ని నేను యాక్సెప్ట్ చేయలేకపోతున్నాను. అది మీరు ఎవ్వరు ఎలా తీసుకున్నా నాకు ఓకేనా?